గా ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇక్కడున్న ఆహ్, ప్రజలందరికీ. చాలామంది వచ్చారు. వచ్చి నాకు తెలిసి అందరూ సంతోషంగా ఫీల్ అయ్యారు. ముందుగా వాళ్ళ ప్రాబ్లమ్స్, కష్టాలు విన్నందుకు. అండ్ అలాగే ఇక్కడ మెయిన్‌గా మాకు మన డాక్టర్ మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు హెల్త్ క్యాంప్ జరిగింది. అలాగే చాలామంది డాక్టర్స్ వాలంటీర్‌గా వచ్చి ఇక్కడ అందరికీ కంటి సమస్య గాని, జనరల్ జనరల్ ఫిజిషియన్ సమస్యలు గాని, అలాగే గైనిక్ సమస్యలు గాని ఏమున్నా దానికి ఎంతవరకు పాసిబుల్ అయిందో ఇక్కడ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకటే చెప్పాలనుకుంటున్నాం. మేము గెలిచిన తర్వాత కామ్‌గా ఆగిపోవట్లేదు. పని మొదలుపెట్టాం. ఇది ముందుకు సాగుతూనే ఉంటుంది. ఈ రోజు దాకా ఇది నేరేడ్చర్ల 14వ వార్డ్ అయి ఉండొచ్చు. కానీ నాకు తెలిసి ఈ రోజు నుంచి ఇది జనసేన వార్డుగా అందరికీ తెలుస్తుంది తప్పకుండా. ఇదే లక్ష్యంగా అంటే మాకు సేవ ముఖ్యం. అది ఎవరు చేసినా సరే. జనసేన పార్టీ చేయాలనే కాదు. మేము కోరుకుంటుంది ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, వేరే పార్టీలు కూడా కానీ కాంపిటీషన్ ఇందులో పెట్టుకుందాం. ఒకరినొకరు మాట్లాడే కంటే మనం ప్రజలకు ఎంత మంచి చేయగలుగుతున్నాం, ఎంత త్వరగా చేయగలుగుతున్నాం, ఎలా ముందుకెళ్ళగలుగుతున్నాం, వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం అనే దాని మీద ప్రాధాన్యత పెట్టి మా జనసేన వార్డు ఇక్కడ పనులు చేస్తూనే ఉంటుంది. మాతో పోటీ పడండి. ఎందుకంటే దానివల్ల జరిగేది ప్రజలకు మంచిగా. సో ఇది ఓపెన్ ఛాలెంజ్ అనుకోవచ్చు, లేదా ప్రజల కోసం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో మనం చేస్తున్న సేవ అనుకోవచ్చు. ఇది ఇలా ముందుకు కొనసాగాలని కోరుకుంటూ, అలాగే ఏ కష్టం వచ్చినా ఈ 14 వార్డులో విజయలక్ష్మి గారు, నాగేశ్వరరావు అన్న తప్పకుండా ఇక్కడ ఉంటారు. అలాగే ఇక్కడ ఇక్కడ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న రామ్ తాలూరి గారు ఎప్పుడు తెలంగాణ ప్రజలకు అండగా ఉంటారు. ఇక్కడ తెలంగాణ నాయకులందరూ తెలంగాణ ప్రజలకు అండగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇప్పుడు గెలిపించి ఆయన ఒకసారి పిలిచేశారు. ఆయన తప్పకుండా 100% ఆయన మాటగా చెప్పమన్నారు. ఆయన మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీకు అండగా ఉంటారు. ఇప్పుడనే కాదు, ముందు కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా మీరు తప్పకుండా మీకు ఏమైనా వినతుంటే కనుక ఒక వినతి పత్రంలో సమర్పించండి. తప్పకుండా అది ముందుకెళ్ళేలా చూసుకుందాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన నేరేడ్చర్ల ప్రజలకి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఇక్కడికి వాలంటీర్ సర్వీస్గా వచ్చిన డాక్టర్స్ కానీ వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరపు నుంచి, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు.